ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కనిష్క, రామా. కనిష్క, ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండు. బామ్మగారు నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. కనిష్క ఎందుకు వచ్చింది? అత్తయ్య గారు, బామ్మగారు, కోడలిగా రావాల్సిన నేను ఇలా వస్తున్నాను చూడండి. నువ్వెలా వచ్చినా నీ స్థాయి నీదే, నీ స్థానం నీదే. నానా, కనిష్కని ఇంటికి తీసుకొచ్చావేంటి? వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అందుకే నేనే స్వయంగా వెళ్లి తీసుకొచ్చాను. వరలక్ష్మి వ్రతంలో కనిష్క ఎందుకు? ఎందుకా? నువ్వు ఆగమ్మా, నేను చెప్తాను. మీ ఇద్దరికి పెళ్లి జరుగుంటే ఇంట్లో ఉండేది కదా. కానీ మా పెళ్లి జరగలేదు కదా నానమ్మా. అవునరా, అందుకే ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి తనకు నచ్చిన వాణ్ణిచ్చి పెళ్లి చేసే బాధ్యత నేనే తీసుకున్నాను. తన బాధ్యత నువ్వు తీసుకోవడం ఏంటి నాన్న? నీ తండ్రి పదవి, ఆ అమ్మాయి భవిష్యత్తు అన్నీ గాలి కొదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావు కదరా. నేను నీకులా వదిలేలేను కదా, అందుకే తీసుకొని వచ్చాను. నిశ్చితార్థం జరిపించి లగ్న పత్రికలు రాయించి తీరా పెళ్లి టైంకి పీటల మీద పెళ్లి ఆగిపోతే తన పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావు నువ్వు? అందుకే కొడుకు ఎలాగో కొడుకు కాలేకపోయాడు. నా బాధ్యతని తన భుజాల మీద వేసుకున్న కనిష్కకి ఇక నుంచి తనకి అంతా మేమే. చూడు సిద్ధు, మనకి నిశ్చితార్థం అయినప్పుడే సగం పెళ్ళైపోయింది అని నేను భావించాను. నాకు ఇంటిపై హక్కుంది. అయినా నువ్వేడికి సంజాయిషి చెప్పడం ఏంటమ్మా? నేను చెప్తున్నాను కదా, ఇది నీ ఇల్లు. మీరెన్నైనా చెప్పండి నాన్న, నాతో పెళ్ళాగిపోయిన అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉండడం ఏంటి? అది తనకే మంచిది కాదు కదా. తన గురించి ఆలోచించేవాడివి అయితే ఆ తులసి నెల ఇంటికి తీసుకొచ్చావురా నువ్వు. తులసి నా భార్య నానమ్మా. తను జీవితాంతం నాతోనే ఉంటుంది. నేనెక్కడుంటే అక్కడే ఉంటుంది. అవునా? అయితే ఇప్పుడు నేను చెప్పేది కూడా విను. కనిష్క ఇక నుంచి ఈ ఇంట్లో మనిషి. తన చేతుల మీదుగా నేను మంత్రిగా ప్రమాణం చేయటం, నా చేతుల మీదుగా తన పెళ్లి జరగడం, ఈ రెండు జరిగే వరకు తను ఇక్కడే ఉంటుంది. తులసి ఉన్న ఈ ఇంట్లో కనిష్క ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న. అంటే ఏంట్రా నువ్వు అనేది? నువ్వనే మాకిష్టమైనవే చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, మాకిష్టం వచ్చినట్టు మేము ఉంటాం. నానమ్మా, అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఇలాగే మాట్లాడతాను. అమ్మా, కనీసం నువ్వైనా ఆలోచించమ్మా. ఆలోచించేదేముందిరా? మన కుటుంబం వల్ల అన్యాయం జరిగినప్పుడు మనమే కదా న్యాయం చేయాలి. అర్థమైంది. మీరందరూ తులసి మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నారని నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడే తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. రా రా కనిష్క.
సిద్ధు సిద్ధు! నాన్న జరగ. అసలు నన్నెందుకు ఆపుతున్నావు నాన్న? ఏ సంబంధం లేని కనిష్క ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయ్యో ఖుషి, మరి నీకేం సంబంధం ఉందని ఈ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టావురా? నువ్వు ఈ పాపని ఇంట్లో నుంచి పంపించేస్తే నేను కూడా కనిష్కను పంపించేస్తా. నాన్న ఖుషి చిన్న పాప నాన్న, తన సంగతి వేరు. నువ్వు ఆ దిక్కు మొక్కు లేని అనాథని ఇంట్లో పెట్టినప్పుడు మేము కనిష్కని పెడితే తప్పేంటి? నాన్నమ్మ, నాన్న అది కాదు నాన్న. నాన్ననే మాట్లాడుతున్నాను రా. ఇన్నాళ్ళు అనవసరంగా నిన్ను నెత్తిలో పెట్టుకున్నాను గాని రారా రా. వీడురా నా కొడుకంటే. ఎస్, ఈ మాట కోసమే నేను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను. హ, ఇక ఈ నీలిమ అంటే ఏంటో చూపిస్తాను. ఈ ఖుషీ పిల్లని పంపిస్తావో లేక కనిష్కని ఇంట్లో ఉంచాలో నువ్వే డిసైడ్ చేసుకో. దయచేసి నా వల్ల ఈ ఇంట్లో గొడవలొద్దు. ఈ ఇంట్లో నుంచి ఈ బంధాన్ని, నా నుంచి ఈ పాపని ఎవరు వేరు చేయలేరు. తులసి, వాళ్ళేం మాట్లాడుతున్నారో విన్నావా? ఆ కనిష్కని ఇంట్లో పెడదాం అంటున్నారు. పర్వాలేదు, నాకేం ప్రాబ్లం లేదు. నేను నా అత్తారింట్లో ఉంటే చాలు. ఈ ఇంట్లో ఇంకెవరున్నా నాకే సమస్య లేదు.